జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై రామన్న. చేతికి సంకెళ్ళు వేస్తేరా నా చేతులనిస్తార తమ్ముడా. నీ ఒంటికి చూడరా నీళ్లు తెచ్చి నేల గొంతు దడిపినందుక ఖైదీలమై మన గొంతులు ఎండుతున్నవి. కరెంటుతో చీకట్లను చెరిపినందుక నేరస్తులమై చీకట్లో బతుకుతున్నది. ఇవి చూడలేక పెద్ద ఆయన రగులుతున్నది. మళ్ళా బిఆర్ఎస్ జెండానే ఎగరనున్నది. బరాబర్ బాజాబ్తా జై తెలంగాణ, పెద్ద సారు పైన గురవాలే గులాబీ వానా. జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై రామన్న. బరాబర్ బాజాబ్తా జై తెలంగాణ, మళ్ళా బంగారమై మెరవాలే మన తెలంగాణ. జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై రామన్న. ఆ పిడికిలి సప్పుడే వింటెరా గజ్జునొనికింది వెనకటే ఢిల్లీరా. మురిసిపోయేల తెలంగాణ తల్లిరా, బయలెల్లినాది పులే చూడురా. తెలంగాణకున్న గుండె పేరు కేసీఆరురా. ఈ నేల నా పేరునెవడు చెరపలేడురా. ఆ నెత్తుర నాలోన పారుతున్న పాట పనిచేయండి దయచేసి. వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోలే, వెనకకు పోవాలి. దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళంతా వెనక పోవాలి ప్లీజ్. వేదిక ప్లీజ్, మన నాయకులే ముందుగా వెనకకు పోవాలి. ఎవ్వరు కూడా కనబడద్దు దయచేసి ప్లీజ్. సుజాత, శివ ఒకసారి సౌండ్ చూసుకో, సౌండ్ టెస్ట్ చేసుకో దయచేసి. వేదిక మీద ఉన్న వాళ్ళంతా కూడా వెనక్కి వెళ్ళిపోవాలి. దయచేసి వేదికనంతా కూడా మీరు కేటీఆర్ గారు ముందరికెళ్ళి ఖాళీ చేయాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు బూకియా గారు తన ప్రసంగాన్ని కంటిన్యూ చేస్తారు. అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రేవంత్ రెడ్డి గారు నేను 2 లక్షల ఉద్యోగాలతో పాటు మెగా డిఎస్సి విడుదల చేస్తామని చెప్పారు. మరి మీరు మెగా డిఎస్సి ఇవ్వలేదు. మెగా డిఎస్సి ఇవ్వకపోగా ఇవాళ గురుకుల వ్యవస్థ కానీ విద్యా వ్యవస్థ కానీ పూర్తిగా సర్వనాశనం చేస్తా ఉన్నారు ఈ రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా మీరు విద్యా వ్యవస్థను బతిష్టం చేయడం చేత కాకపోతే రేవంత్ రెడ్డి మీరు వెంటనే రాజీనామా చేయాలి. మీరు ప్రభుత్వ బడులను బంద్ చేస్తామని చెప్తా ఉన్నారు. మరి ఇట్లాంటి మాటలను మీరు బంద్ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తా ఉన్నాం. ఇదే విధంగా చూసుకుంటే ఇలా గురుకుల వ్యవస్థలో గురుకుల స్కూళ్ళలో ఇలా పిల్లలు ఆరోగ్యం బాగలేకుండా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, చనిపోతా ఉన్నారు. నిరుద్యోగులు ఇలా నోటిఫికేషన్ లేక చనిపోతా ఉన్నారు. వెంటనే గురుకుల నోటిఫికేషన్, మెగా డిఎస్సి నోటిఫికేషన్, మోడల్ స్కూల్ నోటిఫికేషన్, అదేవిధంగా జీపీఓ ఫారెస్ట్ బీటీ నోటిఫికేషన్ తో పాటు 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నాం. మరి మీరు వచ్చి ఏ వేదిక ద్వారా ఇదే మీరు వచ్చి హామీ ఇచ్చారో మీ చెల్లి రాహుల్ గాంధీ గారు మీరు చిక్కడపల్లి లైబ్రరీ వేదికగా, అదేవిధంగా మీ చెల్లి ఇదాసరూర్ నగర్ వేదికగా ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చకపోతే మీ భవిష్యత్తులో మిమ్మల్ని పాతాలని తొక్తామని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు చిక్కడిపల్లి లైబ్రరీ నుంచి మన నిరుద్యోగ మిత్రులు 2-3 వచ్చిండ్రు, కానీ చాలా మంది వచ్చింది. కానీ కొంతమందికి మాట్లాడే అవకాశం ఇస్తాము. జి కృష్ణ గారు, జి కృష్ణ, చిక్కడిపల్లి లైబ్రరీ. తమ్ముడు రాని, ఇంకా చాలా మంది వక్తలు మాట్లాడేది ఉంది. అందరికి అవకాశం ఇస్తా 1 by 1. ఎవరు కూడా వైలెంట్ కాకుండా దయచేసి దా తమ్ముడు. జై తెలంగాణ, జై తెలంగాణ.
తమ్ముడు సుజాత వాళ్ళు మైక్ సరిగా వస్తలేదు తమ్ముడు, మైక్ వస్తలేదు. జై తెలంగాణ. ఇప్పుడు వస్తుందా బాబు? సుజాత ప్లీజ్ చెక్ మైక్, చెక్ ప్లీజ్. మైక్ ఇడున్నట్టు ఎవరు మీడియా కూర్చోండి. హలో 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 వస్తుంది కదా తమ్ముడు? హలో ఒక్క నిమిషం బాబు. సుజాత వాళ్ళు ప్లీజ్ చెక్ మైక్ రావట్లేదంట. మీడియా పాయింట్ కి మైక్ రావట్లేదంట. ఇక్కడ కెమెరాలు ఉన్న ప్లేస్ కి మైక్ రావట్లేదంట. ప్లీజ్ చెక్. సుజాత, కార్తీక్ రావట్లేండి ఇక్కడ ప్లీజ్. వెనకాల వస్తుందా? వెనకాల నిలబడుతుందా? కొంచెం డిస్టర్బ్ ఉంది. కార్తీక్ ప్లీజ్ చెక్. జై తెలంగాణ. గౌరవనీయులు కేటీ రెడ్డి గారికి, వేదికను అలంకరించిన పెద్దలకి, నాతోటి అన్నలకి, అక్కలకి, మన చెల్లెలకి, తమ్ములకి, అందరికీ కూడా ఈరోజు నిరుద్యోగుల పక్షాన మనకు మద్దతు తెలిపినటువంటి కేటీ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నా పేరు కృష్ణమాదిగా, నాది నాగర్ కర్నూలు డిస్టిక్. నేను చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో ప్రిపరేషన్ ఇస్తున్నా. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో మాటలు చెప్పి మనల్ని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రులు ఎవరన్నా ఉన్నారా అంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మాటలు, రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నిరుద్యోగులకు నెరవేర్చలేదు. నేను అడుగుతూ ఉన్నా, రేవంత్ రెడ్డి గారు నేను ఏమడుగుతున్నామయ్యా? రాష్ట్రబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏమని అడుగుతున్నాం? మన ఎమ్మెల్యే సీట్లు అడుగుతున్నామా? మన ఎంపీ సీట్లు అడుగుతున్నామా? లేకపోతే ఆయన ఆస్తి ఏమని అడుగుతున్నామా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఎగ్జామ్ ఫీజు 250 ఫీజు ఉండేది. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 700-1000 రూపాయలు తీసుకుంటున్నారు. అయితే నిరుద్యోగులను మోసం చేసినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటుందని తెలియజేస్తూ ఉన్నా. ఇదే సరూర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ ఏమన్నారు? ప్రియాంక గాంధీ నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏమైంది? ఈ సరూర్ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే ఎలక్షన్ లో డిపాజిట్లు కూడా దక్కవని సభాముఖంగా తెలియజేస్తున్నా. ఏదేమైనా కానీ కాంగ్రెస్ కావాలని ఒకప్పుడు అనుకున్నాం, ఇప్పుడు కాంగ్రెస్ పోవాలని అడుగుతూ ఉన్నాం. జై తెలంగాణ. ఈ అవకాశం ఇచ్చినట్టు ప్రజలందరికీ ధన్యవాదాలు. దయచేసి సుజాత సౌండ్ కరెక్ట్ వస్తలేదు. దయచేసి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్ళి శ్రీకాంత్ రాథోడ్ గారు దయచేసి 2 నిమిషాలు మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నా. చిక్కడపల్లికి వెళ్ళి శ్రీకాంత్ రాథోడ్ దయచేసి మీరు అందరు దిగాల. బ్రదర్ మీరు అందరు దిగాల దయచేసి. అది కాదు, మీరు దిగండి. కిరణ్ రాథోడ్ గారు హలో అన్నా, నేను చిక్కడపల్లి లైబ్రరీ నుంచి వచ్చినానా. ఇక్కడికి వచ్చిన కేటీఆర్ అన్న గారికి, నాకు అవకాశం ఇచ్చిన ఇక్కడ పెద్దలందరికీ ధన్యవాదాలు అన్నా. ఇక్కడ 5000 నోటిఫికేషన్ వస్తే నేను